సంధ్యా థియేటర్ ఘటనతో రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రేక్షకులకు, థియేటర్లకు మేలు జరుగుతుందని ఎగ్జిబిటర్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ బెనిఫిట్ షోల రద్దుపై ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఏపీ ఎగ్జిబిటర్లు తెలిపారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ప్రాణ నష్టం, తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. టికెట్ ధరల పెంపు, అదనపు షోలు, బెనిఫిట్ షోలు, థియేటర్ల వద్ద భద్రత, సంధ్యా థియేటర్ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంపై సుదీర్ఘంగా చర్చించారు. టికెట్ ధరలు పెంచడం వల్ల సింగిల్ స్క్రీన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా థియేటర్లలో ప్రేక్షకుడికి కావలసిన వసతులు సమకూర్చలేకపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై పెద్ద, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా నిర్దిష్టమైన టికెట్ ధరలు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే జీవోలతో ప్రేక్షకుల్లో టికెట్ ధరలపై గందరగోళం నెలకొంటుందని పేర్కొన్నారు. తక్కువ ధర పెట్టి ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వచ్చేలా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఆలోచన చెయ్యాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. మొదటి 3-4 రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, హాస్టల్ వాళ్ళు, ఫ్యాన్స్, లేబర్ చూస్తారు. వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం కూడా మాకు బాధాకరంగా అనిపిస్తున్నది. టికెట్ రేటు పెరగకుండా ఉండి ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి, కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు. దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్ రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది. లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం. అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ అనౌన్స్మెంట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక సగటు ప్రేక్షకుడు, ఒక సగటు జీతగాడు, అంటే ఒక అమెరికాది కంపేర్ చేస్తే $5,000 ఉన్న సగటు జీతగాడు అమెరికాలో ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడు క్యాల్కులేట్ చేస్తే ఒక $50, ఒక ముగ్గురు కలిసి సినిమా చూస్తే $50 అవుతుంది. $50 $5,000కి 1%. అంటే ఒక సినిమా చూడడానికి మనం 1% షేర్ చేస్తున్నాం అమెరికాలో. ఇక్కడ ఇండియా కంపేర్ చేద్దాం. మనం ఒక సినిమా చూడడానికి ఎంత ఖర్చు పెడుతున్నాము అని ఆలోచిస్తే నలుగురికి ఒక ₹1,000 నుంచి 1,500 అవుతుంది. టికెట్లకే $800, $900, ₹1,000 అయిపోతుంది. ఇంకా 500 ఫుడ్ అనుకోండి. 1,500 5,000కి ఎంత అవుతుందండి? మోర్ దెన్ 5 to 7%. సో ఒక 5 to 7% మనం ఆడియన్స్ నుంచి లాక్కుంటున్నాం కదా. ఒక పెద్ద సినిమాకి చిన్న సినిమా చూడడానికి డబ్బులు లేవు. ఎందుకంటే ఒకటే థియేటర్లో పిండేయడం కన్నా ఇంకెక్కువ థియేటర్లు స్ప్రెడ్ అవ్వడం అనేది ఒక చిన్న కొలిక్కి వచ్చిందండి ఇప్పుడు ఆ టైం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఏపీ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. ఇదే తరహాలో ఏపీలోనూ బెనిఫిట్ షోలు, టికెట్ ధరల తగ్గింపుపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రాంప్రసాద్ తెలిపారు. పెద్ద సినిమాల సమయంలో టికెట్ ధరలు పెంచడంతో ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా వెనక్కి వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. మేము ఆల్రెడీ గత 3-4 మీటింగుల నుంచి కూడా ఈ బెనిఫిట్ షోలు కానీ, ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది. అది ప్రేక్షకులకి, ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు, ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లే ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి ఈ ఎక్కువ రేట్లు, అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము కోరడం అయింది. మామూలు థియేటర్లో ₹100 ఉన్న టికెట్ని ఈ రేట్లు పెంచేసి మల్టీప్లెక్స్ రేటు తీసుకెళ్తే ఇక్కడ రాలేకపోతున్నాను. నేను నా థియేటర్లో చాలా చూశాను సార్. టికెట్ కొనలాకి రిటర్న్ వెళ్ళిపోతున్నారు. కొన్ని 50% ఉన్నారు. అందుకని మల్టీప్లెక్స్కి డిఫరెన్స్ ఉంటే అక్కడ కొనగలవాళ్ళే వెళ్తారు. ఇప్పుడు జస్ట్ లైక్ హోటల్ అండి. మనం కాక హోటల్లో అదే ఇడ్లీ తింటున్నాం, 5 స్టార్లు అదే తింటాం, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎవరికి ఇష్టం ఉండగా అక్కడికి వెళ్తాను ప్రేక్షకులు. మనం మల్టీప్లెక్స్ లాన్ని చేయకూడదని మనం చెప్పకూడదు. సింగిల్ థియేటర్ ఉంటాడు, సింగిల్ థియేటరే ఉంటుంది. కాకపోతే ఈ సింగిల్ థియేటర్ రేటు కూడా మల్టీప్లెక్స్ రేటు కంటే కూడా ఇంకా పెంచు తీసుకెళ్లి కలెక్షన్స్ కిల్ అయిపోతాం. సంధ్యా థియేటర్ వద్ద ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించింది. బాధిత కుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం అందించేందుకు సభ్యులంతా సహకరించాలని పిలుపునిచ్చింది.